ప్రైజులాడు మీ అందరి కొందనాలు. దినవృత్తాంతాల గ్రంథంలో యెహోషాపాతు తన మీదకు వచ్చిన 3 రకాల సైన్యాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వారిని జయించడానికి మాకు శక్తి చాలదు నాయనా, నీవే మాకు దిక్కు అని ఉపవాస దినం చాటించి ప్రజలందరినీ సమకూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. వారిని జయించడానికి మాకు శక్తి చాలదు, నీవు మాకు సహాయం చేయాలి ప్రభువా అని యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, యెహోషాపాతుకి దేవుడు ప్రవక్త ద్వారా ఏం తెలియపరిచాడంటే, మీరు యుద్ధానికి పోనక్కర్లేదు, రేపు వెళ్దురు కానీ అని చెప్పినప్పుడు వీరు ప్రార్థనే చేశారు, స్తుతించారు, పాటలు పాడారు, ఉపవాసం ఉండి ప్రార్థించారు. కానీ దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం, మాటుగాండ్రను పెట్టి శత్రువుల్ని హతం చేసి వీళ్ళని దీవించాడు దేవుడు. హల్లెలూయ! ఎంతగానో మరి ఆశీర్వాదం, హల్లెలూయ, బెరాకాలోయ ఆశీర్వాదం. స్తుతించారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి ఆ 3 విధాల సైన్యాల నుంచి దేవుడు కాపాడటమే కాకుండా శత్రువులు వాళ్ళే ఏం చేశారు, వాళ్ళ పొడుచుకొని అక్కడ హతమైపోయారు. మాటుగాన్ని పెట్టి దేవుడు హతం చేశాడు. ఈరోజు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయ! ఒక తండ్రి తన కుమారుడు గురించి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమారుడు తరచు అగ్నిలోను నీళ్ళలోను పడుతున్నాడు అని అంటే, యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి ఇలాగుంది అని అడిగినప్పుడు, వాడు చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది నాయన, మరి వాడిని చంపటానికి ఈ విధంగా వచ్చింది ఆ బలహీనత అని చెప్పినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు అని అంటున్నాడు, మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాము, అక్కడ కార్యం జరగలేదయ్యా, మరి నీ దగ్గరకు వచ్చాము, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా మాకు సహాయం కలిగిద్దా, బాగుపడతాడంటే అక్కడ యేసు ప్రభు వారు అన్నాడు, మీ వల్ల ఏమైనా కార్యం జరిగిద్దని వాళ్ళు అడిగినప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మొదట నమ్ముతున్నానని చెప్పి తర్వాత అంటాడు, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి నాయన అని ప్రార్థన చేస్తే మరి దేవుడు అతనిలో అపనమ్మకాన్ని కలగకుండా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మరి అక్కడ అద్భుతమైన కార్యం, మరి ఎంతటి కార్యం అంటే, అతను చిన్నప్పటి నుంచి ఉన్న బలహీనత, తరచూ అగ్నిలో పడటం, నీళ్ళలో పడటం, మూర్ఛ వ్యాధి కలగటం, ఈ విధంగా బలహీనతలన్నింటిలోంచి కూడా అతనికి ఏ విధమైన బలహీనతలు ఉన్నాయో అందులో అన్నింటిలోంచి కూడా దేవుడు విడిపించాడు. మంచిగా దేవుడు అతన్ని చేయి పట్టుకొని లేపాడు. హల్లెలూయ! ఇదంతా దేని ద్వారా, దేవుని దగ్గర రావటం ద్వారా, దేవుడు చెప్పిన విధంగా ఆయన నమ్మకం ఉంచడం ద్వారా కార్యాలు జరుగుతాయి. యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతుకి 3 విధాల శత్రువులు వచ్చినా కూడా గొప్ప జయం కలిగింది, గొప్ప ఆశీర్వాదం కూడా కలిగింది. వాళ్ళకి 3 దినాలు బంగారాన్ని మరి ఒలుసుకున్నా కూడా మరి అక్కడ శవాలన్నీ చనిపోయిన వారి మీద బంగారాన్ని ఒలుచుకున్నారు. 3 దినాలు పట్టిందంట, మోయగలిగినంత తీసుకుపోయారు. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, భయాల్లోంచి విడిపించాడు దేవుడు. ఈరోజు నీకున్న ప్రతి పరిస్థితిలో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అందుకని దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ మాటలో దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. అలాగా మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతమైన కార్యం మీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.